రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల వారిని తీవ్ర నిరాశపరిచిందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నదాతల నోరు కొట్టేలా ఉందన్నారు. రైతు బంధుకు రామ్ చెప్పారని ఆరోపించారు. 6 గ్యారంటీల అమలు మీద చట్టం చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. బడ్జెట్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరాశపరిచింది. వాగ్దాన భంగంతోనే ప్రజాపాలన మొదలైంది. ఇవాళ దానికి బడ్జెట్ కూడా అద్దం పడతా ఉంది. ప్రజాపాలన అనేటువంటిది అభాసుపాలైంది. ఒకరోజు ముఖ్యమంత్రి గారు పోయారు, 3 రోజులు మంత్రులు పోయారు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పరిమితమైందని నిన్న శాసనసభలో కూడా చెప్పాం. అదేదో చాలా గొప్పగా జరుగుతుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూస్తే, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగిందేంది, ఒకరోజుకు మాత్రమే పరిమితం చేసి వాగ్దాన భంగంతో ప్రజాపాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా